నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ. 70 నుంచి 140 వరకు. సో అలాంటప్పుడు ఈ చక్కెర నీళ్ళు తాగకుండా సబ్స్టిట్యూట్ ఏమైనా, అంటే డాక్టర్ వరకు వెళ్ళేంత వరకైనా వాళ్ళకి ఒక సబ్స్టిట్యూట్ ఉంచుకోవాలి అని అలాంటిది ఏముంది? బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి ఈజ్ వాటర్ అమ్మ. మామూలుగా ఇండియాలో ఏంటంటే మనది ట్రాపికల్ కంట్రీ, అంటే మనది ఎప్పుడు హాటెస్టే ఉంటుంది చాలా వరకు. అందులో బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ పాపులేషన్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, మన వింటర్ టైం స్లోగా కర్టైల్ డౌన్ అవుతుంది. ఒక 10 ఏళ్ల కింద వింటర్ టైం కనీసం 3 to 4 months ఉండేది, తర్వాత 2 monthsకి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024 చూస్తే 1 month ఉండింది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. సో మామూలు మనం వింటర్లో ఏం చేస్తాము, వాటర్ తక్కువ తాగుతాం, అరౌండ్ 1 to 1.5 లీటర్ మ్యాక్సిమం తాగుతాం. బట్ సేమ్ హ్యాబిట్ విల్ బి కంటిన్యూడ్ వెన్ టెంపరేచర్ స్టార్ట్ ఇంక్రీజింగ్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఫిబ్రవరి మార్చి మంత్స్లో చూస్తే చాలా మంది అదే హ్యాబిట్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మేజర్ కంప్లైంట్ వచ్చి పేషెంట్స్ తల తిరగడం అనమాట. ఏం చేస్తారంటే కొబ్బరి నీళ్ళు తాగే ఉంటారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది 2 sides ఉంటుంది. అంటే వీఆర్ నాట్ యాంటిసిపేటింగ్ దీస్ థింగ్స్ కాబట్టి పేషెంట్స్ దే టేక్ దేర్ ఓన్ డిసిషన్స్ బికాస్ దే ఆర్ నాట్ నాలెడ్జబుల్ ఇన్ దోస్ థింగ్స్. సో నేను ఈజీగా చెప్పదలుచుకుందంటే ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 70 దానికి ఒక 70 కలపండి, 140 అంతే, సింపుల్. సో విత్ ఇన్ దట్ రేంజ్ ఉందంటే మనం ఏమి షుగర్ కంటెంట్ ఏమి తీసుకునే అవసరం లేదు. 70 కంటే తక్కువ ఉంది అప్పుడు మేము రికమెండ్ చేస్తాం. ఏది కూల్ డ్రింక్స్ కాదు, ఇంకేవి కాదు అనమాట. సింపుల్ ఒక కార్బోహైడ్రేట్ ఉండేది, ఒక బనానా కావచ్చు, యాపిల్ కావచ్చు, బత్తాయి కావచ్చు, ఆరెంజెస్ కావచ్చు. 140 కంటే ఎక్కువ ఉందనుకోండి, సో డెఫినెట్లీ దే హ్యావ్ టు వాచ్ ఇట్ అగైన్. నిజంగా 140 కంటే ఎక్కువ ఉందా చూసుకొని డాక్టర్ని సంప్రదించాలి. కానీ మీరు అడగొచ్చు, ఈ 70 నుంచి 140 చూసుకుంటే ఏ మిషన్తో చూసుకోవాలనేది. ఈ కాలంలో ప్రతి ఇంట్లో డయాబెటీస్ అయిపోయింది, ప్రతి ఇంట్లో బీపీ అయిపోయింది. సో మా ప్రాక్టీస్లో మేము పేషెంట్స్ రికమెండ్ చేస్తామంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ 50 దాటిన తర్వాత ఒక బీపీ మిషన్ పెట్టుకోండి, ఒక గ్లూకోమీటర్ పెట్టుకోండి, అప్పుడప్పుడు టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీబడి కాంట్ గో టు డాక్టర్. సో గ్లూకోమీటర్ వెరీ సింపుల్ టెక్నిక్, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చేసుకుంటారు, కొంతమంది భయపడుతుంటారు నీడిల్ కోసం అని. ఇప్పుడు ల్యాన్సెట్ డివైస్ వచ్చాయి, అంటే హిడెన్ నీడిల్స్తో చేసుకోవచ్చు అనమాట. సో ఈ రీడింగ్స్ బట్టి మనం సైంటిఫిక్గా డిసిషన్ తీసుకోవచ్చు. అలాగే బీపీ అనేది చాలా సైలెంట్ కిల్లర్, ఎస్పెషల్లీ సడన్ కార్డియాక్ డెత్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి అనమాట. అరౌండ్ 40 years వాళ్ళకి, వీళ్ళకి ఎందుకంటే బీపీ ఉందని తెలియదు చాలా మందికి. దాంతోపాటు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల, ఈ ఫుడ్ ఫ్యాట్స్ వల్ల, అంటే హై ఫ్యాట్ ఇంటేక్ కానీ ఇంకేదైనా కావచ్చు, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎక్కువైపోతాయి అనమాట. సో ఇన్స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు బయటకు ఫిట్గా కనబడవచ్చు, కానీ లోపల బ్లడ్ వెజల్స్ అన్ని నేరో అయిపోతుంటాయి. అదే టైంలో డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ ఈజ్ నథింగ్ బట్ అక్యుములేషన్ ఆఫ్ ఎక్సెసివ్ షుగర్ ఇన్ ది బ్లడ్. ఇప్పుడు మామూలుగా మనము వాటర్ పెట్టుకున్నాము, వాటర్ ప్లెయిన్గా ఈజీగా ఉంటుంది టచ్ చేస్తే. అదే వాటర్లో ఎక్కువ షుగర్ పోసి ఏమనుకోండి ఏమవుతుంది, చిక్కగా తయారవుతుంది. ఇంకా వెయిట్ చేసామనుకోండి ఏమవుతుంది, ఆల్మోస్ట్ సాలిడిఫై అవుతుంది అనమాట. సో మన బాడీ టెంపరేచర్ 37 degrees ఉంటుంది, బ్లడ్ అనేది ఆల్మోస్ట్ వాటర్, 90% వాటర్. దాంట్లో షుగర్ ఎక్కువైంది అనుకోండి ఏమవుతుంది, బ్లడ్ ఆల్సో గెట్స్ థికెండ్. థిక్కినప్పుడు ఇట్ విల్ గో అండ్ డిపాజిట్ సమ్వేర్ అండ్ బ్లాక్ ది ఆల్ దీస్ వెజల్స్, అంటే రక్తనాళాలన్నింటినీ అది బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఎవరైనా సరే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు చనిపోయినారంటే మోస్ట్ కామన్ వచ్చి అన్డయాగ్నోస్డ్ బీపీఎం, అన్డయాగ్నోస్డ్ డయాబెటీస్, ఈ రెండే కారణం. అన్ఫార్చునేట్లీ ఇన్స్పైట్ ఆఫ్ మన సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా మంది టెస్ట్లు చేయించుకోవటం లేదు, ఎస్పెషల్లీ 40 to 50.